ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది రిలీజ్ అయ్యి ఇంచుమించు ఒక 5 days అయితే అవుతుంది. సర్వర్ ఇష్యూ వల్ల నేను వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే సమంగా పనిచేయలేదు. ఇప్పటి నుంచి అయితే వెబ్సైట్ మీకు పేమెంట్ విషయంలో కానీ అలాంటిది అయితే బాగానే ఉంది, చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 2025 6th క్లాస్లో ఎవరైతే వెళ్తున్నారో ఈ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు అనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ 4th to 5th చదువుతూ ఉండాలి. ఈ సంవత్సరం 2025 6th క్లాస్లోకి అయితే వెళ్తూ ఉండాలన్నమాట. అలాంటి వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరూ కూడా అనమాట. ఇది మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 31/3 అంటే ఈ నెల 31 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. పేమెంట్కి కూడా అది సేమ్ డేట్ అయితే ఇచ్చారు. అయితే మనకి ఇంకా ఈ నోటిఫికేషన్తో పాటు కస్తూర్బా గాంధీ ఒకటి, ఏపీ రెసిడెన్షియల్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఉంది. మొత్తం 3 అయితే రావాల్సి ఉందన్నమాట. అది నెక్స్ట్ మంత్లో అయితే మీకు రిలీజ్ అవుతాయి. చాలా యాక్టివ్గా అయితే ఉండండి మన ఛానల్లో మాత్రం. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఈ సమ్మర్ సేల్ అయితే నడుస్తుంది కదా, మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి, మంచి తక్కువ డిస్కౌంట్లో వస్తూ ఉన్నాయి అనమాట. ప్రతిసారి మీకు గంటకి కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇక మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఇది 31 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే ఎగ్జామ్ మనకి 24 ఏప్రిల్ నెలలో ఉంటుంది అనమాట, 20వ తారీఖుని. తర్వాత మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ నెలలోనే 27వ తారీఖున తీస్తారు. అలాగే మీకు సెలక్షన్ లిస్ట్ కూడా సేమ్ అదే రోజు ఫైండ్ అవుట్ అయితే చేస్తారనమాట. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ 30వ తారీఖు అయితే ఉంటుంది ఏప్రిల్లో. ఇదంతా కూడా మీకు ఈ ఎగ్జామ్ రాసి మెరిట్ ఆధారంగానే ఇస్తారనమాట. తర్వాత రిజర్వేషన్ కూడా ఉంటుంది, క్యాస్ట్ని బట్టి కూడా వీళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. ఇక మనం నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంకా మిగతావన్నీ అవే ఉంటాయి అనమాట. తర్వాత ఇక్కడ 1/9/2011, 31/8/2015 మధ్య జన్మించి ఉండాలి. తర్వాత ఇక మనం ఫీజు విషయానికి వస్తే ఓసీ వారికి కానీ బీసీ వారికి కానీ 150 రూపాయలు అయితే మనం ఫీజు కట్టవలసి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వారికి అనుకోండి 75 రూపాయలు కడితే చాలు అనమాట. ఓకేనా. ఇది టోటల్గా 100 మార్కులకి అయితే ఉంటుంది. బీసీ వాళ్ళకి అయితే 35 మార్కులు పాస్ మార్క్ అనమాట, రావాలి ఖచ్చితంగా. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అయితే 30 మార్కులు వస్తే సరిపోతుంది. ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలనేది చూద్దాం. అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం వెబ్సైట్లోకి రాగానే పేమెంట్ అయితే చేసేయాలి. ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనమాట, అంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే. తర్వాత అప్లయింగ్ క్లాస్ 6th అయితే ఎంచుకోండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాండిడేట్ తాలూకు మొబైల్ నెంబరు, లేదంటే పేరెంట్ది అనమాట. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందినవారా, ఎస్. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ మొత్తం అన్ని ఇచ్చారనమాట. ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 150 రూపాయలు ఫీజు అయితే కట్టాలి. అదే ఎస్టీ వరకు అయితే ఇందాక మీకు చెప్పాను కదా 75 రూపాయలు అనమాట. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ క్యాప్చా ఇచ్చేస్తారు, ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ టిక్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఫస్ట్ మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుందా లేదనేసి ఒకసారి ఇచ్చి చూడండి. ఇక్కడ మీకు తీసుకుంటుంది అనమాట. ఒకవేళ మీకు ఎలిజిబుల్ కాదనుకోండి అక్కడే చూపించేస్తుంది. ఓకేనా. ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. చూడండి మీకు డీటెయిల్స్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేది చూసుకోండి ఒకసారి. అంటే మీరు కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఒక క్యాండిడేట్ ఐడి అయితే వచ్చిందనమాట. దీన్ని మీరు కాపీ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం అప్లై చేయడానికి మనకి ఇదే మెయిన్ అనమాట. దీని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీరు ఫస్ట్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ మీకు క్లిక్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడే ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు వచ్చింది కదా క్యాండిడేట్ ఐడి, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి, వెరిఫికేషన్ కోడ్ ఇస్తారు, లాగిన్ అవుతారు. చూడండి ఇక్కడ లాగిన్ అవ్వగానే మనకి క్యాండిడేట్ డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి జస్ట్ ఏంటంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం టోటల్గా ఇప్పుడు మనం ఫిల్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ నేమ్ రాస్తారు, ఇక్కడ సర్ నేమ్ రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ అలా వస్తుంది, ఎందుకంటే మనం ఫస్ట్ ఇచ్చాం కాబట్టి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేస్తారు, మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, జెండర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫాదర్ ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మదర్ ఆధార్ కార్డ్ నెంబరు రెండు కూడా ఇవ్వాలి. తర్వాత కొద్ది కిందకు వస్తే మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అదే కనిపిస్తుంది. ఇక్కడ సబ్ క్యాస్ట్, ఇక్కడ మీకు సబ్ క్యాస్ట్ ఏమొస్తుంది అనేది మీరైతే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సబ్ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ రాయాలి, మాన్యువల్గా మనం టైప్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడి ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ వెదర్ ఇన్కమ్ లెస్ దెన్ 1,00,000 రూపాయలు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అయితే మీకు 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉందా, ఎస్ అని చెప్పేసి టిక్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారా, ఎస్ ఆర్ నో, ఎస్. ఓకేనా. ఇక్కడ ఎకనామీ వేకర్ సెక్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే కనుక పెట్టుకోండి, లేదంటే నో అని చెప్పేసి టిక్ మార్క్ చేసేయండి. తర్వాత కొద్ది కిందకి రండి, అడ్రస్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ
డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ మండలంని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. డోర్ నెంబర్ ఇస్తారు. స్ట్రీట్ పేరు, మీ వీధి పేరు ఏదైనా ఉంటే కనుక అక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇక కొద్ది కిందకు వచ్చినట్లయితే మీకు 4th 5th అడుగుతున్నారు అనమాట. 4th క్లాస్ ఏ మీడియం అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడైతే ఇవ్వండి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనేది. నెక్స్ట్ ఇక్కడ అది ఏ జిల్లాలో చదివారని చెప్పేసి అడుగుతున్నారు, అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అది గవర్నమెంటా రికగ్నైజ్డా ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేనైతే గవర్నమెంటే పెడుతున్నాను రెండు కూడా. నెక్స్ట్ ఇక్కడ రూరల్ లేదంటే అర్బన్ అని చెప్పేసి అడుగుతున్నారు, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కొద్ది కిందకు వస్తే ఇక్కడ స్కూల్ ప్రిఫరెన్స్ ఫర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత కొద్దిగా బాగా మార్కులు వచ్చి సీట్ కనుక వస్తే మీరు స్కూల్ ప్రిఫరెన్స్, స్కూల్కి ఏ స్కూల్ మీరు స్కూల్ ప్రిఫరెన్స్ ఏది కావాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండలాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ జిల్లాలో ఉన్న మోడల్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి మీకు. జస్ట్ నేనైతే మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్కూల్ని కూడా, స్కూల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ మండలంలో ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొద్ది కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా మనకి సైన్ అనేది బ్లాకింగ్తో ఉండాలి. అలాగే ఫోటో అనేది క్లారిటీగా ఉండాలి. 50 KB లోపల అయితే ఉండాలి. రెండు కలిపి మాత్రం చేయాలన్నమాట. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ కూడా సెపరేట్గా అయితే కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ జస్ట్ చూజ్ అని చెప్పేసి ఉంది కదా, చూజ్ ఫైల్ అని, దీని మీద క్లిక్ చేసుకొని ఆ ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద టిక్ మార్క్ చేసుకొని ప్రీవ్యూ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. జస్ట్ నేను ఇక్కడ చూడండి ప్రీవ్యూ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా చేంజెస్ కనుక ఉంటే ఇక్కడే మీరు ఎడిట్ చేసుకోవాలి. కింద చూడండి ఎడిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి అయితే ఎట్టి పరిస్థితులను కూడా అవ్వదు. ఇంత ముందు కూడా చాలా మంది అడిగారు, ఆల్రెడీ మేము సబ్మిట్ చేసామండి, ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉందా, ఫీజు కట్టి ఏదైనా మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగారు. అలాంటిది ఏమి ఉండదండి. స్కూల్ నోటిఫికేషన్స్ అన్ని కూడా అంతే అనమాట. చూడండి ఇక్కడ సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది అనమాట, కొద్దిగా లోడింగ్ తీసుకున్న తర్వాత. ఓకేనా, తర్వాత మీరు ఇక్కడ నుంచి ప్రింట్అవుట్ అనేది తీసేసుకోవచ్చు. ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీరు అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. టోటల్గా మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఫీజు కడతారు కదా, కట్టిన తర్వాత జోనల్ నెంబర్ ఏమైనా రాలేదనుకోండి, మళ్ళీ మీరు ఆ నెంబర్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్గట్ ఆప్షన్ అయితే ఉంటుంది, క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసుకొని మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి తీసుకోవచ్చు. అలాగే మీరు అప్లికేషన్ మీకు కావాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట లాస్ట్లోని. మళ్ళీ మీకు ఇదే వెబ్సైట్లో హాల్ టికెట్స్ పెడతారు. దాని తాలూకు రిజల్ట్ కానీ మెరిట్ ఎవరికైతే వచ్చిందో లిస్ట్ కూడా మొత్తం అంతా కూడా ఇందులోనే పెడతారు. యాక్టివ్గా ఉండండి ఒకవేళ కానీ అప్లై చేస్తే కనుక ఈ వెబ్సైట్లో. ఓకేనా, ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.